Good morning all. Today we are going to learn 8th standard chapter 6 reflection of light by plane surfaces. In class 6 we have learned about shadows and we carried out many experiments with light rays and also discussed the rectilinear propagation of light. Light travels in a straight line. In class 7 we learned the laws of reflection. Okay, in the previous classes we have learned all this about reflection of light. Let us recall some of them. A source of light, an opaque object and a screen are needed to form a shadow. ఏదైతే opaque ఆబ్జెక్ట్ ఉందో అది స్క్రీన్ అవసరం అనమాట దానికి షాడో రావడానికి లైట్ సోర్స్ నుంచి. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. లైట్ అనేది స్ట్రేట్ లైన్లో మాత్రమే ట్రావెల్ చేస్తుంది. వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏదైతే లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ యాంగిల్ సర్ఫేస్ నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. ది ఇన్సిడెంట్ రే ద నార్మల్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఒకటే ప్లేన్స్ లైన్ పైన ఇన్సిడెంట్ రే మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే కూడా ఉంటుంది. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ షాడోస్ అండ్ ఇమేజెస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సమ్ క్వశ్చన్స్ మైట్ హ్యావ్ కమ్ టు యువర్ మైండ్ వైల్ అబ్జర్వింగ్ దీస్ షాడోస్ ఆర్ ఇమేజెస్. అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా డైలీ లైఫ్లో ఇమేజెస్ అనేవి. అయితే కొన్ని క్వశ్చన్స్ కూడా మీ మైండ్లో రావచ్చు. కొన్ని షాడోస్ కానీ ఇమేజెస్ కానీ మీరు చూసినప్పుడు అవి ఏంటంటే, హౌ కెన్ వి గెట్ ద ఇమేజ్ ఆఫ్ ఏ బిగ్ బిల్డింగ్ ఇన్ ఏ స్మాల్ మిర్రర్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా మనం మిర్రర్లో చూసినప్పుడు అది మిర్రర్లోకి కూడా ఇమేజ్ వస్తుందన్నమాట. అది ఎట్లా వచ్చింది? కెన్ వి గెట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఆన్ ఏ స్క్రీన్. స్క్రీన్ పైన ఇమేజ్ ఫామ్ అయిందా ప్లేన్ మిర్రర్ పైన? వై ఈజ్ దేర్ రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ వెన్ వి లుక్ ఇన్ టు ఏ మిర్రర్. అయితే మనం మిర్రర్లో చూసినప్పుడు లాటరల్ ఇన్వర్షన్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఇన్వర్షన్ అనేవి ఉంటాయి కదా, అవి ఎందుకు ఉంటాయి? వై ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వెన్ ఎ లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్ పైన ఒక లైట్ త్రో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది? మళ్ళీ దాని యాంగిల్, రిఫ్లెక్షన్ యాంగిల్ మళ్ళీ ఇన్సిడెన్స్ యాంగిల్ ఏ రకంగా ఈక్వల్ ఉంటుంది? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మన మైండ్లో ఎప్పుడో ఒకసారి డే టు డే లైఫ్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ ఇన్ డీటెయిల్ so that we can answer the above questions. Let's start with some activities based on your previous knowledge. మీ ప్రీవియస్ నాలెడ్జ్ పైన చూసుకొని మనము కొన్ని యాక్టివిటీస్ త్రూ ఈ ప్లేన్ సర్ఫేసెస్ పైన ఏ రకంగా రిఫ్లెక్షన్ అనేది ఏర్పడుతుందో, ఇమేజ్ అనేది ఏర్పడుతుందో అనేది మనము ఈ ప్రెజెంట్ లెసన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, యాక్టివిటీ 1, ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ పిన్ హోల్ కెమెరా. Recall how an image forms in a pinhole camera that you have learned in class 6. Draw a ray diagram of the formation of an image in a pinhole camera. ఓకే, మీ 6th క్లాస్లో చదివే ఉంటారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పిన్హోల్ కెమెరా. ఓకే, మనం ఆల్రెడీ తయారు కూడా చేసాం దాన్ని. ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ పిన్హోల్ కెమెరా. సీ ద పిక్చర్, దెన్ యూ కెన్ recall it. Okay, what would happen if we increase the size of the hole of the pinhole camera? Observe the flame of a candle with a pinhole camera making a big hole. Try to draw a ray diagram of the formation of an image in a pinhole camera with a big hole. Look at figure 1. ఓకే, మనం ఎప్పుడైతే హోల్ని పెద్దగా చేసినప్పుడు ఆ ఫిగర్ అనేది ఎట్లా ఉంది అనేది ఈ డయాగ్రామ్తో మీరు చూడొచ్చు. By observing the figure, we can understand that the light rays coming from the top of the candle flame fall at different points on the
screen. Similarly, the rays coming from bottom of the candle flame also fall at different points on the screen. Thus we get blurred image on the screen due to the big hole of the camera as shown figure 1. See this picture. In this picture, ఈ పిక్చర్లో ఏదైతే టాప్ ఆఫ్ ది లైట్ మళ్ళీ బాటమ్ ఆఫ్ ది లైట్, ఓకే, టాప్ ఆఫ్ ది లైట్ ఒక డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చింది, బాటమ్ ఆఫ్ ది లైట్ కూడా ఒక షాడోలో డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఈ లైట్ ఏదైతే ఉందో దాని ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అందువల్ల మనము బ్లర్ ఇమేజ్ అనేది మనం చూడగలుగుతాం. ఇక్కడ బిగ్ హోల్ కెమెరా యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1. ఓకే, స్క్రీన్ పైన ఏదైతే టాప్ ఆఫ్ ది క్యాండిల్ ఫ్లేమ్ ఉందో దాని డిఫరెంట్ పాయింట్లో ఉంది స్క్రీన్ పైన. మళ్ళీ బాటమ్ ఆఫ్ ది క్యాండిల్ ఫ్లేమ్ నుంచి వచ్చేది కూడా ఒక డిఫరెంట్ పాయింట్ దగ్గర స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. దానివల్ల మనకు ఒక బ్లర్ ఇమేజ్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట. థింక్ అండ్ డిస్కస్. దస్ ద ఎక్స్ప్లెనేషన్ మ్యాచ్ యువర్ అబ్జర్వేషన్. మీ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్కి సూట్ అయిందా లేదా. మళ్ళీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద హోల్ ఈజ్ మచ్ బిగ్గర్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ ది ఫ్లేమ్. మనం ఫ్లేమ్ ఎంతైతే ఉందో దానికంటే ఒక పెద్ద సైజులో మనం హోల్ చేసినప్పుడు కూడా ఈక్వల్ ఇమేజ్ అనేది ఎట్లుంది. ఇఫ్ సో కెన్ వి గెట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ ఫ్లేమ్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది పిన్ హోల్ కెమెరా. వై? అయితే అప్పుడు మనం పిన్ హోల్ కెమెరా పైన స్క్రీన్ పైన ఆ ఫ్లేమ్ అనేది ఇమేజ్ వస్తుందా లేదా, ఎందుకోసం రాదు, ఎందుకోసం వస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి అబ్జర్వ్ ద సేమ్ ఫ్లేమ్ విత్ ద సేమ్ పిన్ హోల్ కెమెరా ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఒక దూరం డిస్టెన్స్ నుంచి ఉంచినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ అనేది ఎలా ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి అరేంజ్ 2 holes టు ది పిన్ హోల్ కెమెరా. ఒకవేళ పిన్ హోల్ కెమెరాకి మనము 2 holes కనుక చేసినట్లయితే అప్పుడు దాని ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది. థింక్ అండ్ ఆన్సర్, డూ ద ఎక్స్పెరిమెంట్ అండ్ చెక్ యువర్ ఆన్సర్. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పేది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు ట్రై దిస్. నౌ థింక్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ సాల్వ్ ద టాస్క్ గివెన్ బిలో. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ని త్రో మనము ఈ గివెన్ టాస్క్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాక్టివిటీ 2, టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఎ స్మాల్ క్రౌ ఈజ్ ఆన్ ఎ ట్రీ at point A as shown in figure 2. Some grains are on the ground MN. If the crow wants to take a grain and reach the point B on the other trees as early as possible in least time, from where should the crow pick up the grain? Let us see the figure 2. ఇక్కడ 2 trees ఉన్నాయన్నమాట, A ఇంకా B. ఈ ఫస్ట్ ట్రీ A పైన ఉన్న క్రౌ ఈ MN అనే సర్ఫేస్ పైన ఉన్న గ్రెయిన్స్ని ఏదైతే షార్టెస్ట్ వేలో తీసుకొని మళ్ళీ పికప్ చేసుకొని గ్రెయిన్స్ని ఈ B అనే ట్రీ పైనకి వెళ్ళడానికి అతి తక్కువ టైంలో, మళ్ళీ అతి తక్కువ లీస్ట్ టైంలో ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది అనేది మనకి టాస్క్ అన్నమాట. విత్ ద మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూ హ్యావ్ అబౌట్ angles and triangles, can you guess the path that the crow selects if you can't read the following? ఓకే, మనకి మ్యాథ్స్లో ఆల్మోస్ట్ మనకి యాంగిల్స్ గురించి తెలుసు. సో ఏదైతే ఇన్ బిట్వీన్ ది 2 trees మినిమం తక్కువ యాంగిల్ ఉంటుందో అయితే దాని త్రో మన ఈ క్రౌ అనేది గ్రెయిన్స్ని తీసుకొని వెళ్తుంది. ఒకవేళ మీకు దాని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇప్పుడు ఈ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి త్రో మనం తెలుసుకోవచ్చు. ది క్రౌ కెన్ పిక్ ద గ్రెయిన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, బట్ ద కండిషన్ ఈజ్ సెలెక్టింగ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ టు రీచ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ ఇన్ లీస్ట్ పాసిబుల్ టైం. ఓకే, క్రౌ అనేది పిక్ చేసుకోవచ్చు గ్రౌండ్ పైన ఉన్న గ్రెయిన్స్ని, బట్ కండిషన్ ఏంటి అని అంటే ఏ ట్రీ నుంచి బి ట్రీకి వెళ్ళడానికి లీస్ట్ టైంని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద టాస్క్. Okay, in least possible time. If we assume that the speed of the crow is constant, the path that the crow selects should be the shortest. Let us find the shortest path.
ఓకే, ఏదైతే షార్టెస్ట్ వేలో క్రౌ వచ్చినప్పుడు మాత్రమే అది షార్ట్ టైంలో గ్రెయిన్స్ని తీసుకోవచ్చు. అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద పాత్స్ ఇన్ ఫిగర్ 3. ఓకే, సీ ద ఫిగర్ 3. M and N is surface. Okay, from here A to C and C to B. ఇది ఒక పాత్. ఓకే, నెక్స్ట్ ADB, AEB, AFB. సో 1 2 3 ఈ 4 పాత్ త్రో కూడా ఈ క్రవ్ అనేది గ్రెయిన్స్ తీసుకొని ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా వెళ్ళొచ్చు. ACB, ADB, AEB, AFB. Okay, which among the paths ACB, ADB, AEB and AFB is the shortest path? ఓకే, ఈ 4 పాత్స్లో నుంచి ఏది షార్టెస్ట్ పాత్ ఇది మనం కనుక్కోవాలి. టు కంపేర్ ద లెంత్స్ ఆఫ్ దీస్ పాత్స్ వీ మేక్ డూప్లికేట్స్ ఆఫ్ దెమ్ ఇన్ such a way that all the duplicate paths meet and at point G as shown in figures 4. ఓకే, అప్పుడు దీనితో మనం ఏం చేయాలంటే దీని డూప్లికేట్ వేని కూడా పాత్ని కూడా మనం కనుక్కోవాలన్నమాట. అది ఎలా అంటే ఈ AC నుంచి ఒక పాయింట్ G, ACG, ADG, AEG అండ్ AFG. ఓకే, ఈ పాయింట్కి ఇవన్నిటిని కూడా మనం జాయిన్ చేసినట్టయితే ఇది ఫస్ట్ పాత్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. In the figure, CB is equal to CG. The length of path ACB is equal to AC plus CB is equal to AC plus CG, ACG. Thus, the length of the path ACG is equal to the length of the path ACB. Similarly, length of the path ADB is equal to length of the path ADG. Length of the path AEB is equal to length of the path AEG. Length of the path AFP is equal to length of the path AFG. అంటే ఈ ఫిగర్లో CB ఈజ్ ఈక్వల్ టు CG. ఓకే, అంటే ACB ఈజ్ ఈక్వల్ టు AC ప్లస్ CB. AC ప్లస్ CB ఈజ్ ఈక్వల్ టు AC ప్లస్ CG. AC ప్లస్ CG. ఓకే, అంటే CB ఈజ్ ఈక్వల్ టు CD, CG. ఇంకా ACB ఈజ్ ఈక్వల్ టు ACG. The length of the path ACG is equal to the length of the path ACB. అంటే దీంతో మనం length of the path ACG, this is the duplicate figure. ACG is equal to ACB. అంటే ఈ రూటు మళ్ళీ ఈ రూటు ఈక్వల్ అన్నమాట. ఇన్ ద సేమ్ వే ADB is equal to ADG. AEB is equal to AEG. AFB is equal to AFG. If you observe figure 4 carefully, you will notice that among the paths ACG, ADG, AEG and AFG, the shortest path is AEG because it is the straight line distance between points A and G. You can measure and check this using a scale. As AEG is equal to AEB, path AEB is the shortest path to reach the point B from point A. It would take the least time, so the smart crow will pick the grain from point E. అయితే మీరు ఫిగర్ 4ని కాన్సన్ట్రేట్గా కేర్ఫుల్గా మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ ACB, ADB, AEB, AFB, ఓకే, దీస్ ఆర్ ఈక్వల్ టు ACG, ADEG, AEG అండ్ AFG. వీటన్నిటిలో కూడా ఏది తక్కువ షార్టెస్ట్ పాత్ అని అంటే AEG, బికాస్ దిస్ ఈజ్ ద స్ట్రేట్ లైన్. ఓకే, ఎందుకు స్ట్రేట్ లైన్ ఉన్నది కాబట్టి ఇది ఈ వేలో మనము షార్టెస్ట్ వేగా మనం చెప్పుకుంటున్నాం, షార్టెస్ట్ పాత్గా. అది AEG ఈజ్ ఈక్వల్ టు AEB, అంటే AEB అనేది మనకి షార్టెస్ట్ పాత్. అయితే క్రౌ A నుంచి Bకి వెళ్ళడానికి ఈ షార్ట్ పాత్ని ఏది దేంతో వెళ్ళింది అంటే ఏ పాయింట్తో AEB. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ టైమ్ ఆర్ లీస్ట్ టైమ్ ద స్మార్ట్ క్రౌ విల్ పిక్ ద గ్రెయిన్ ఫ్రమ్ పాయింట్ E.
Okay, A to B, the crow will pick the grain from point E. Point Eలో ఉన్న గ్రెయిన్ తీసుకొని A నుంచి Bకి అది వెళ్ళిందనమాట. If we draw a normal E1 at point E, we can easily find that angle AEE1 is equal to angle E1 EB. This is the figure 5. ఓకే, మనం ఈ నుంచి ఈ E1 అనేది స్ట్రైట్ లైన్ డ్రా చేసి మనం యాంగిల్ని డ్రా చేసినప్పుడు ఇది అనేది ఒక షార్టెస్ట్ వే అనమాట. AEE1 ఈజ్ ఈక్వల్ టు E1 E అండ్ B. ఈ యాంగిల్ 1 ఇంకా యాంగిల్ 2 అనేది యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. మీరు దీన్ని స్కేల్ తోటి ఇంకా ట్రై చేయొచ్చు సేమ్ ఉన్నాయా లేవా అనేసి. దీన్ని స్కేల్తోని మెజర్ చేసి ఈ డయాగ్రామ్లో ఉన్న ప్రకారం మీరు కనుక్కోవచ్చు. దీన్ని కూడా యాంగిల్స్ని మనం డ్రాయింగ్ని బట్టి యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వలా కాదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. లైక్ ద క్రౌ ఇన్ ది అబోవ్ సిచ్యువేషన్, లైట్ ఆల్సో సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఇన్ ద సేమ్ వే అయితే క్రౌ ఈ షార్టెస్ట్ వేని పికప్ చేసుకుందో, ఇన్ ద సేమ్ వే లైట్ కూడా ఈ మనము లైట్ రిఫ్లెక్ట్ కావడానికి ట్రావెల్ కావడానికి షార్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ప్రిన్సిపల్ వాస్ ఫస్ట్ గివెన్ బై పిరే డి ఫెర్మాట్, ఎ ఫ్రెంచ్ లాయర్ అండ్ అన్ అమాచ్యూర్ మ్యాథమెటిషియన్. ఈయన ఒక లాయర్ మళ్ళీ ఇంకా మ్యాథమెటిషియన్ అనమాట. ఈయన ఈ ప్రిన్సిపల్ని ఫస్ట్ చెప్పారు. ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎ సర్ఫేస్. ఓకే, ఇది లైట్ రిఫ్లెక్షన్కి కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇట్ సెలెక్ట్స్ ద పాత్ దట్ టేక్స్ ద లీస్ట్ టైం. అయితే అది రిఫ్లెక్షన్ అవ్వడానికి లైట్ లీస్ట్ టైంని మాత్రమే తీసుకుంటుంది. దట్ ఈస్ వై ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 5. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మళ్ళీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే లైట్ అనేది ఆ సర్ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. విచ్ లైన్ సెగ్మెంట్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ మిర్రర్ ఇన్ ది అబో యాక్టివిటీ. అయితే ఈ అబో యాక్టివిటీ పైన మనం ఇందాక డిస్కస్ చేసిన యాక్టివిటీలో ఏ లైన్ సెగ్మెంట్ అనేది మన మిర్రర్లో కన్సిడర్ చేయబడుతుంది. వీ నో దట్ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఎ సర్ఫేస్. హౌ కెన్ వి డినోట్ ఇట్ ఇన్ రే డయాగ్రామ్స్. అయితే ప్లేన్ మిర్రర్ అనేది దాని సర్ఫేస్ ప్లేన్గా ఉంటుందన్నమాట మిర్రర్ది, అది మనకు తెలుసు. అయితే దీన్ని మనం ఎట్లా డినోట్ చేయాలి డయాగ్రామ్ త్రూ. లెట్ us know about plane mirror before going to discuss reflection of light on plane surfaces and to know how to draw ray diagram. Okay, I am ending my video this much only today. Okay, let us continue the lesson in next video. Thank you for watching my video.